దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీ గారికి నా వందనాలు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాశీస్సులు, శుక్రవారం శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం నేను గుడ్ ఫ్రైడే రోజు ఫస్ట్ టైం వాక్యాన్ని తెలియజేశాను అనమాట. ఇది రెండవసారి. ప్రభు మన కొరకు సిలువలో, అంటే మన కొరకు, మన పాపాల కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడనమాట. ఆయన సిలువలో మన పాపాల నిమిత్తం బలి అయితేనే మనము పరలోక రాజ్యానికి వెళ్తాము. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. నేను ఆయన పలికిన సిలువలో పలికిన రెండవ మాట తెలియజేస్తాను మీ అందరికీ. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం అన్నమాట. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే యేసుతో పాటు ఇద్దరు దొంగలు ఆయనతో పాటు సిలువ వేశారనమాట. ఆ రోజు దేవునితో పాటు అనమాట ముగ్గురిని సిలువ వేశారు ఆ గోల్గొత్త కొండలో. ఎవరి సిలువను వాళ్ళే మోసుకొని ఉదయాన్నే ఆ మండు టెండలో ఎవరి సిలువను, అంటే అలా సిలువలో మామూలుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిలువ వేయాలంటే ఎంతో ఘోర పాపం చేసి ఉండాలన్నమాట. ఆ రోమా సామ్రాజ్యంలో ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క పాపానికి, అంటే ఏ ఒక్క పాపం చేస్తే ఆ శిక్ష ఉండేదన్నమాట. ఈ యొక్క సిలువ శిక్ష కూడా అది ఘోరమైందనమాట. అంటే ఆ సిలువలో, అంటే వాళ్ళ పాపం వాళ్ళు చేశారు కాబట్టి, అంటే వాళ్ళు చేసిన పాపానికి ఆ సిలువను వాళ్ళే మోసుకొని పోవాలన్నమాట. ఆ ఊరి చివరికి తీసుకెళ్ళి ఆ సిలువలో, అంటే ఇప్పుడు శిక్షకు వెంటనే చంపేయచ్చు, అంటే నొప్పి తెలియకుండా చంపేయచ్చు. అంటే మామూలుగా వెంటనే ఇప్పుడు అంటే ఒకవేళ తలను తీసేసామనుకో, ఆ నొప్పి ఎక్కడ కూడా ఆయనకు తెలియదన్నమాట. ఆ సిలువలో వేసే శిక్ష ఏంటంటే బ్రతికుండగానే ఆ చేతులకు కాళ్ళకు మొలలు కొట్టి చనిపోయేంత వరకు అలానే ఉంచుతారన్నమాట సిలువలో. అది ఘోరాతి ఘోరమైన శిక్ష అన్నమాట. దేవునితో పాటు ఇద్దరి బందిపోటు దొంగల్ని కూడా సిలువ వేశారు ఆ రోజున. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. అంటే దొంగ ఈ యొక్క ప్రార్థన యేసు ప్రభుకు చేస్తున్నాడు అనమాట. కుడివైపున్న దొంగ, అంటే చరిత్రలో చెప్పిన ప్రకారము కుడివైపున దొంగ పేరు డిస్మస్ అని, ఎడమవైపు ఉన్న దొంగ పేరు గెస్టస్ అని తెలియజేశారనమాట. అంటే కుడివైపున ఉన్న దొంగ దేవునితో అడుగుచున్నాడు. ఇప్పుడు మనం రెండో మాట దేవుడు పలికింది ఏంది? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే కుడివైపు ఉన్న దొంగతో చెప్తున్నాడు. కుడివైపు దొంగ దేవుడే, అంటే సిలువ వేసిన యేసు ప్రభువే దేవుడు అని ఆయనకి ఎలా తెలుసు? ఆయన దొంగ కదా, బందిపోటు దొంగ. మామూలు దొంగ అంటే దొంగతనాలు చేసేది, నార్మల్గా చిన్న చిన్న దొంగతనాలు చేసేది కాదు. బందిపోటు దొంగ అంటే ఊరి చివర ఉండి, ఎవరైతే ఊరి చివరి నుంచి వెళ్ళిపోతారో, ఆనాడు రోమా సామ్రాజ్యం ఆ రాజులను కానీ సైనికులను కానీ చివర ఊరి బయట వచ్చినప్పుడు వాళ్ళని హింసించడం, వాళ్ళని చంపడం, ఆ విధంగా చేసేవాళ్ళనమాట. అలాంటి వాళ్ళనే బందిపోటు దొంగ అంటాము. ఆ విధంగా అలాంటి దొంగకు యేసు ప్రభు దేవుడని ఎలా తెలుసు? ఆ సమయంలో అంటే దేవునితో పాటే కదా, అంటే ఆయన తప్పు చేశాడు, దేవుడు కూడా తప్పు చేశాడు. తప్పు చేసిన వాని దేవుడని ఎలా తెలుసుకున్నాడు? ఆ సమయంలో అతను ఆ సమయంలో మొదటగా దేవుడు ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అంటే దేవుని హింసిస్తున్నా కానీ ఎంతగానో దేవుణ్ణి అంటే హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఒక్క మాట అయినా అనట్లేదు. మామూలుగా అయితే మనము మనుషులమైతే మనం హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు ఏదో ఒక మాట అంటాము. అతి ఘోరాతి ఘోరమైన ఆ సిలువలో దేవుడు ఆ విధంగా హింసిస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఏమంటున్నాడు?
క్షమించండి. అంటే క్షమా హృదయం. అంటే ఆ దొంగ దేవునిలో దైవత్వం చూశాడు. అంటే ఇంత హింసిస్తున్నప్పటికీ, ఇంత దూషిస్తున్నప్పటికీ ఈయనలో దైవత్వం మాత్రమే చూశాడు అతను. అందుకే అతడు దేవుడు అని గుర్తెరిగాడు అనమాట ఆ సమయంలో. అది మొదటగా అతను తెలుసుకున్న విషయం. రెండో విషయం ఏంటంటే, ఒక మామూలుగా సిలువ వేస్తున్నప్పుడు అతడు ఏ తప్పు చేశాడో, ఇప్పుడు ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు, వాళ్ళకు మాత్రము ఈ తప్పు చేశారని మనము బైబిల్లో ఎక్కడో చూడము. కానీ దేవాతి దేవునికి మాత్రమే సిలువ పైన ఒకటి రాసించారు. ఏమని? ఆయన దూషించాడు, దేవదూషణ చేశాడు అని. మామూలుగా ఏమని రాశారు? రెండోది ఏంటంటే, ఆయనని యూదుల రాజు అని నజరైన యేసు అని అతని పైన రాశారు. మామూలుగా అయితే యూదుల రాజు అని రాయకూడదు. ఈయన దేవదూషణ చేశాడు అంటే యూదుల రాజు అని ఈయన చెప్పుకుంటున్నాడు, దేవదూషణ చేశాడు ఈయన అని ఆ విధంగా పైన రాయాలి. కానీ ఆ యొక్క రోమ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళకి తెలియకుండానే దేవుని పైన, సిలువ పైన ఏం రాశారు? యూదుల రాజు అయిన నజరైన యేసు అని రాశాడు. అంటే ఆ దొంగ ఏమనుకుంటున్నాడు? ఈయన రాజు అంటే ఈయనకు కూడా ఒక రాజ్యం ఉన్నది అని ఆయన తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఆయన తెలుసుకున్నాడు అనమాట. ఇంకోటి మూడవ మాటగా ఆయన ఏం తెలుసుకున్నాడంటే, అంటే రెండో దొంగతో, ఎడమ వైపునున్న దొంగతో ఈ కుడి వైపునున్న దొంగ ఒక మాట చెప్తున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అంటే ఆ యొక్క ఎడమ వైపున్న దొంగ యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నిజమైన రాజువైతే, అంటే నీవే దేవుడు అయితే నిన్ను నీవు మమ్మల్ని రక్షించి, అంటే ఈ శిలువపై నుంచి మమ్మల్ని దించి నిన్ను నువ్వు కూడా రక్షించుకో, నువ్వు రాజు అయితే, నువ్వు దేవుడు అయితే అని దూషిస్తున్నాడు. అప్పుడు కుడివైపునున్న దొంగ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చాలు. అంటే రెండవ దొంగ ఏమంటున్నాడు? మొదటి దొంగను హెచ్చరిస్తున్నాడు, నువ్వు చేసిన తప్పులకు, అంటే మనము చేసిన హత్యలకు కానీ చేసిన తప్పులకు, పాపాలకు ఈ శిక్ష సరి అయినదే. కానీ ఈ శిక్ష అంటే ఏ తప్పు దేవుడు చేయలేదు, యేసుక్రీస్తుకు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. మనమైతే తప్పు చేశాము, పాపం చేశాము, హత్యలు కూడా చేశాము. అయినా ఈ శిక్ష మనకు తగినదే. కానీ ఈయన అంటే దేవుడైన యేసుక్రీస్తుకు మాత్రం ఈ శిక్షకు ఆయన తగినవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నీతిగా జీవించిన వ్యక్తి. ఆయన ఏ పాపం ఆయనలో లేదు, అయినప్పటికీ ఆయనను సిలువ వేస్తున్నారు. ఆ విషయాన్ని రెండవ దొంగ, అంటే మొదటి దొంగ కుడివైపునున్న దొంగ ఆయన గ్రహించాడు. ఫస్ట్గా మామూలు రక్షించబడిన దొంగ ఏంటంటే, ఆ దొంగ మామూలుగా దొంగ కావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆయన దొంగ కాదనమాట. ఆయన చరిత్ర మనం ఒకవేళ తెలుసుకుంటే, నేను తెలుసుకున్న విధానం ఏంటంటే, ఆయన కూడా పుట్టింది ఒక పవిత్రమైన కుటుంబంలో. ఆయన 15 సంవత్సరాల వరకు ఆ కుటుంబంలో పవిత్రంగానే జీవించాడు. ఏ విధంగా అయితే ఆయన గెస్టెస్ అనే రెండో దొంగతో సహవాసం చేశాడో, ఆయన కూడా దొంగగా మారడం జరిగిందనమాట. ఆ విధంగా ఆ సమయంలో అంటే ఆ యొక్క సిలువలో ఆయన పశ్చాత్తాప హృదయుడు అయ్యాడనమాట. అంటే ఆయన చేసిన తప్పుకు ఆయన అంటే ఇప్పటివరకు నేను తప్పు చేశాను, ఇప్పటివరకు నేను అందరిని ఎంతగానో చంపివేశాను. ఆ సమయంలో అతను పశ్చాత్తాప హృదయుడవుతున్నాడు. అంటే తెలిసి ఆయన చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు, ఈ శిక్ష మనకు తగినదే అని. ఒక్కసారి రెండో దొంగ ఏమంటున్నాడంటే, ఒక్కసారి మనము 45వ యెషయా గ్రంథము
45వ అధ్యాయం 22వ వచనము. అంటే మామూలుగా రెండో దొంగ యేసు వైపు చూస్తున్నాడు. యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయనలో కలిగే లక్షణం ఏదో మనం తెలుసుకుందాం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అంటే చాలు. ఎడమ వైపునున్న దొంగ డిస్మస్ ఆయన యేసు వైపు చూస్తున్నాడు. ఇలాంటి అంటే ఆయనలో మనస్తత్వం పశ్చాత్తాప వృద్ధుడై ఆయన చేసిన తప్పుకు ఇది నాకు సరి అయినది అని ఆయన తెలుసుకున్న తర్వాత యేసు వైపు చూసి ఆయన అడుగుతున్నాడు. ఆయన యేసు వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అంటే దేవుని వైపు చూసినప్పుడు మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ బందిపోటు దొంగ ఆ సమయంలో అతను పశ్చాత్తాప వృద్ధుడై అతడు చేసిన తప్పులకు ఆ సమయంలో అంటే అది సరైన సమయం అని ఆయన గుర్తెరిగాడు అనమాట. ఆ సమయంలో దేవునితో అడుగుతున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. ఒకవేళ నేను చనిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే అతనికి ఏం తెలుసు? దేవునికి ఒక రాజ్యం ఉంది, పరదేశం ఉంది. మనం చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలోకి వెళ్తాము. మనం రక్షించబడిన ప్రతి ఒక్కరము దేవుని రాజ్యం ఉందని తెలుసుకోవాలి. చాలామంది చాలా వరకు దేవుని దగ్గరికి వచ్చేది అందరికీ తెలుసు అన్నమాట. చిన్న చిన్న విషయాలకు దేవుని దగ్గరికి వస్తుంటాము. స్వస్థత కోసమో, లేదో అప్పులు ఉన్నాయి అప్పులు తీరడానికో, ఏదో ఒక విషయానికి కోసం మనం దేవుని దగ్గరికి వస్తుంటాం. అవన్నీ జరుగుతాయి. వివాహ సంబంధం కోసమో, లేదంటే పిల్లల కోసమో, అప్పుల కోసమో, స్వస్థత కోసమో, ఏదైనా ఒక సమస్య తీరడానికి దేవుని దగ్గరికి వస్తుంటాం. కానీ దేవుడు మనల్ని ఫస్ట్గా చూశాడనమాట. దేవుడు మనల్ని చూసిన తర్వాతనే, దేవుడు ఎన్నుకున్న తర్వాతనే దేవుని దగ్గరికి మనకు వస్తాం. మనంతకు మనము ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాలేమండి. దేవుడి దగ్గరికి మనకు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి, స్వస్థత జరుగుతాయని ఆయన సమస్యల నుంచి విడిపిస్తాడు. దానికన్నా అతి శ్రేష్టమైనది ఏంటంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. అంటే పరదేశంలో మనం వెళ్ళాలి, దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి. అది పొందుకోవాలంటే మనము రక్షించబడాలి. ఆ దొంగ ఏం చేశాడు? పాప క్షమాపణ కోరుకున్నాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అంటే ఆ సమయంలో అతడు పాప క్షమాపణ పొందాడనమాట. మనం రక్షించబడాలంటే, పాప క్షమాపణ పొందాలంటే ఫస్ట్ బాప్తిసం పొందాలండి. దేవుడే నిజమైన దేవుడని గుర్తెరగాలి. ఈ రెండో మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం ఉందని తెలుసుకోవాలి. దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే పాప క్షమాపణ కలిగి జీవించాలి. మనం బాప్తిసము పొందాలి. ఇంకెందరైతే బాప్తిసం పొందలేదో వాళ్ళకి ఇదే అనుకూలమైన సమయం, రక్షణ దినము. కాబట్టి ఇంకా ఎవరైనా అయితే ఇంకా రక్షించబడలేదో వాళ్ళు కూడా బాప్తిసం పొందాలని నేను దేవుని ద్వారా సెలవిస్తున్నాను. ఈ రెండో మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆయన రాజ్యము తప్పకుండా ఉందని తెలుసుకోవాలి. అంటే దొంగనే తెలుసుకున్నాడండి ఆ సమయంలో, పరదేశు దేవుని రాజ్యం ఉందని తెలుసుకున్నాడు. పరలోకానికి మనం వెళ్ళాలంటే బాప్తిసం కంపల్సరీ తీసుకోవాలి, ఆత్మీయంగా జీవించాలి. దేవుడి చిన్న మాటను దీవించును గాక.